సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని దేశం మొత్తం ముక్త కంఠంతో ఖండించింది. వీటిలో కొన్ని వాస్తవాలు, కొన్ని అతి వాస్తవాలు. ఓకే, అంటే వీళ్ళిద్దరికి దక్కిన సమానత్వం ఏంటంటే నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్ముని పిలవలేదు కదండి. పిలవకుండా సద్బ్రాహ్మణుల చేత వాళ్ళు ఓపెనింగ్ చేయించారు కదా, ఆ రోజు ఆవిడని పిలవలేదు కదా. ఈ దేశంలో ఎవరైతే అంబేద్కరిస్టులు ఉంటారో, ఎవరైతే బుద్ధిస్టులు ఉంటారో వాళ్ళకి ఆర్ఎస్ఎస్ పైన ఒక నెగిటివ్ భావన లేకుండా ఉండటం, అంటే ఇండైరెక్ట్గా బీజేపీ మీద ఒక నెగిటివ్ భావన లేకుండా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మా దృష్టిలో అందరూ సమానులే. చీఫ్ జస్టిస్ స్థానంలో ఉండి అలా అనొచ్చా? ఎలా? పిటిషన్ విచారించకుండా పోయి ఆ దేవుణ్ణి అడుగు అని అనొచ్చా? అంటే ఈ విషయంలో గవాయ్ గారిని ఎందుకు నేను ఆయన మాట్లాడిన దానికి ఒక అర్థం ఉందని నేను ఎందుకు నమ్ముతున్నానంటే, ఇది రజత్ గగోయ్ దగ్గరికి కూడా వెళ్ళింది పిటిషన్ ఒకప్పుడు. అసెంబ్లీ స్పీకర్ను చూస్తుంటాం మనం, ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టి, ఆయన చూసినా చూడకపోయినా నమస్కారం పెట్టి వస్తూ ఉంటారు. పెట్టి వస్తారు, వెళ్ళేప్పుడు వెళ్తున్నామని ఆ చైర్కి ఇస్తున్న గౌరవం అది. ఒక దళితురాల్ని పిలిచి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలో మీటింగ్లో కూర్చోబెడితే ఒక ద్రౌపది ముర్ముకి దక్కని సమానత్వం, ఒక రామ్నాథ్ కోవింద్కు దక్కని సమానత్వం ఈమెకి మీటింగ్కి పిలిస్తే ఆ మీటింగ్కి ఆవిడ వెళ్ళా. మీరెవ్వరూ ఏం మాట్లాడొద్దు, మీరందరూ మౌన ప్రేక్షకులు చూస్తూ ఉండండి అంతే. అంటే దీని వెనక మోడీ ఉన్నాడని నేను అన్నాను. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఎస్, నేను స్టాండ్ అవుతున్నా. ప్రీ ప్లాన్డ్ గా చేశారు, ప్రీ ప్లాన్డ్ ఇది.